నిర్దిష్టమైన జాబ్ చార్ట్ సిహెచ్ఓలను నిర్దిష్టమైన జాబ్ చార్ట్ గద్దె బకాయిలను గద్దెలతో సమానంగా ఉద్యోగులతో సమానంగా అద్దె బకాయిలు మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు చాందిని. నేను జానంపేట సిహెచ్ఓగా పనిచేస్తున్నాను. మేమందరం కూడా ఇక్కడ ఏపీఎంసీ అసోసియేషన్ తరపు నుంచి సిహెచ్ఓస్ అందరూ కలిసి ఒక న్యాయ పోరాటంగా సమ్మె చేయడానికి ఇక్కడికి మేమందరం వచ్చాము సార్. ఇదేంటి అంటే ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం 6 years కంప్లీట్ అయిన సిహెచ్ఓస్ అందరికీ కూడా రెగ్యులర్కి ఎలిజిబుల్ సార్. కొన్ని స్టేట్స్ వాళ్ళు ఇప్పటికి కొంతమంది రెగ్యులర్ చేసి ఉన్నారు. మేము జాయిన్ అయింది 2019లో సార్ సిహెచ్ఓగా. అప్పటి నుంచి ఇప్పటికి 6 years కంప్లీట్ అయిపోయి 7th year కూడా రన్ అవుతుంది సార్. కానీ ఇప్పటి వరకు మాకు రెగ్యులర్ చేస్తామన్న హామీ కానీ ఏమీ ఇవ్వలేదు సార్. ఉద్యోగ భద్రత కావాలని అడుగుతున్నాం సార్. అంతకుముందు మేము స్టాఫ్ నర్స్గా చేసి గవర్నమెంట్ జాబ్స్ వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నాం, లెక్చరర్స్గా చేసిన వాళ్ళు ఉన్నాం, రకరకాల జాబ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం సార్. సర్వీస్ టు ద డోర్, అందరికీ సేవ చేయాలి. రూరల్ ఏరియాస్లో కూడా మేము వర్క్ చేస్తున్నాను. మేము ఒక మంచి ఆపర్చునిటీగా ఫీల్ అయ్యి మేము ఈ జాబ్ తీసుకుని వచ్చాను సార్. మేము అదేవిధంగా మా సర్వీసెస్ కూడా డెడికేషన్తో చేస్తున్నాం. హౌస్ టు హౌస్ చేస్తున్నాం. స్కూల్స్, అంగన్వాడీస్ అన్నీ సార్. పాలియేటివ్ కేర్ అంటే బెడ్ రిడెన్ ఉన్న పేషెంట్స్కి కానీ అందరికీ సార్ మాకు ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో మొత్తం మేము చేయాల్సిన 100% మా ఎఫర్ట్స్ అన్ని పెట్టి మేము వర్క్ చేస్తున్నాం సార్. మేము అడిగేది ఏంటి అంటే శాలరీ ఇమ్మని మేము అడుగుతున్నాం సార్. శాలరీ అంటే అందరికీ మాకు ఇస్తున్నారు, మేము లేదని చెప్పట్లేదు. ఎన్హెచ్ఎంలో ఆల్మోస్ట్ నియర్లీ 190 క్యాడర్స్ ఉన్నాయి సార్. ఆ 190 కేటగిరీస్లో అందరికీ ఎక్సెప్ట్ మా సిహెచ్ఓస్కి తప్ప అందరికీ 21 నుంచి 23% వరకు హైక్ ఇచ్చారు సార్. మా ఒక్క క్యాడర్ మాత్రమే మినహాయింపులో ఉన్నారు. ఎందుకు మమ్మల్ని మినహాయింపులో ఉంచారు, మేము ఏ వర్క్స్ చేయట్లేదో, ఎందుకని మేము అందరికన్నా వెనక్కి తీసివేయబడి ఉన్నామో మాకు తెలియట్లేదు సార్. ఇది మా బాధ సార్. అన్ని పనులు మేము చేసుకోవడం 2019 కోవిడ్లో నుంచి మేము చేసుకోవడం అందరూ బ్యాక్ ఉండే సార్. కోవిడ్లో మాకు సిఆర్ రెడ్డి కాలేజ్లో పోస్టింగ్స్ ఇస్తే వాళ్ళకి ట్రీట్ చేసి కోవిడ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఒకసారి కాదు 2-3 సార్లు కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. అందులో నేను కూడా అవుతున్నాను.
ఇలా కోవిడ్ వచ్చినా సరే మాకు లీవ్స్ కావాలని కానీ మాకు సెలవులు కావాలని మేము ఎప్పుడు అడగలేదు. ప్రతి వర్క్ 100%. అది అప్పుడు రిస్క్ సార్. 2009లో కోవిడ్ అనేది చాలా భయంకరం. ఉంటామో లేదో తెలియని సిచ్యుయేషన్లో మేము ఫ్రంట్ లైన్ వర్కర్స్గా మేము ముందున్నాము, మేము చేసాము. అదేవిధంగా చేసాం కదా. పిఎఫ్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకుంటే సార్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి పిఎఫ్ ఉంది. నాట్ ఈవెన్ కంటెంజెంట్ వర్కర్స్కి కూడా కొన్ని చోట్ల చేసే వాళ్ళకి పిఎఫ్ ఉంది సార్. మా ఒక్కరికే ఈపీఎఫ్ లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్ వరకు కూడా ఉంది. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా మాకు పిఎఫ్ కట్ చేయడం కూడా మానేశారు. అంటే ఎందుకని మేము అన్నిట్లో ఇంత మినహాయింపులోకి వెళ్ళిపోతున్నాము మాకు తెలియజేయమని మేము అడుగుతున్నాం సార్. ఇదంతా మా బాధ, ఆవేదన సార్. మేము గొడవ చేయాలి, మీ అందరూ అమ్మాయిల నుంచే రోడ్డు మీదకి రావాలి, ఒక మీడియా ముందు నుంచోవాలంటే కూడా భయం మాకు. వాస్తవానికి మేము ఎంత బాధకి, ఎంత ఒత్తిడికి, మా బాధ ఎవరూ పట్టించుకోవట్లేదు. మా బాధ సీఎం గారి దాకా, గౌరవనీయులైన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారి దాకా వెళ్ళాలి అంటే మాకు ఇంకొక ఆప్షన్ దొరకలేదు సార్. మేము ఆశ్రయించడానికి మేము మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని ఆయన దాకా తెలియజేయాలనుకుంటున్నాం అంతే సార్. మేము గొడవ చేసే ఉద్దేశం కానీ లేదా మా పని మేము చేయనని ఎప్పుడు మేము చెప్పట్లేదు సార్. మాకు విధించిన వర్కులు మేము చేయడానికి ఎప్పుడు మినహాయింపు కాదు, అన్నీ చేయడానికి మేము ఎప్పుడు తగ్గించుకునే మా వర్క్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా శాలరీ ఏదైతే 21 నుంచి 23% పెంచారో మాకు ఇవ్వట్లేదు సార్. అడిగితే 40,000 జీతం మీ ఒక్కరికే హైయెస్ట్ ఇస్తున్నామన్నారు. కొన్ని స్టేట్స్లో కంపేర్ చేసి మీ ఒక్కరికే హైయెస్ట్ ఇస్తున్నామన్నారు. మా స్టేట్ కన్నా ఎక్కువ ఇచ్చే స్టేట్స్ని మాత్రం ఒక్కసారి కూడా మెన్షన్ చేయట్లేదు సార్. సో మేము ఎక్కువ ఇమ్మని అడగట్లేదు, ఫిక్స్డ్ పే అన్నా ఇమ్మని అడుగుతున్నాం. ఫిక్స్డ్ పే అంటే ఇప్పుడు 40,000 ఏదైతే ఇస్తున్నామన్నారో అది మేము హ్యాపీగా తీసుకుంటాం. ఫిక్స్డ్ పే అయితే మేము మా జాబ్ కూడా మంచిగా చేసుకుంటాం. మాకు ఫిక్స్డ్ పే కూడా పని ఆధారితంగా ఇస్తామన్నారు సార్. దాన్ని కూడా మేము రద్దు చేయమని అడగట్లేదు, పని ఆధారంగా చేయడానికి కూడా మేము సిద్ధం. ఎందుకంటే మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ పని ఆధారంగా చేసేది కూడా స్పష్టమైన నిర్దేశితమైన ఒక జాబ్ చార్ట్ ఇస్తే మేము ఆ పనులు చేసుకుంటాం సార్. అంటే పక్కన వాళ్ళ పనులు చేయరా అంటే చేస్తాం. హయ్యర్ అథారిటీస్ ఏ పని చెప్పినా మేము అసైన్ చేసేస్తాం. నాట్ ఈవెన్ క్లీనింగ్ దగ్గర నుంచి ఏ పనైనా ఈ రోజు వరకు చేస్తా వచ్చి మేము చేయడానికి విల్లింగ్ ఉన్నాం. కాకపోతే మాకు మిగిలిన వర్క్స్ అసైన్ చేసి ఆ వర్క్స్ చేస్తూ ఉండి మీ వర్క్ చేయలేదు కాబట్టి మీకు ఇన్సెంటివ్స్ కట్ అయిపోయినాయి అంటాం. ఇది న్యాయం కాదు సార్. మీరు చెప్పినవన్నీ మేము చేస్తున్నాం. ఇది ఎన్సీడీ సర్వే, ఇంటింటికి వెళ్ళి క్యాన్సర్ సర్వే చేయమంటే చేస్తున్నాం. పిల్లలకి ఆర్బీఎస్కే డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే స్క్రీన్ చేయమంటే చేస్తున్నాం. అంగన్వాడీస్ చూస్తున్నాం. ప్యారియేటివ్స్ బెడ్ రిడన్ వాళ్ళు ఉన్నారు, సర్వే చేయమంటే చేస్తున్నాం. అన్నీ చేస్తున్నాం సార్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అయినా కూడా ఏదో ఒక చిన్న కారణం చూపించి మీకు అందుకే ఇన్సెంటివ్స్ కట్ చేస్తాం, 7,500 ఇస్తాం, 10,000 ఇస్తామంటే మేము దాంతో మా ఫ్యామిలీస్ని రన్ చేసుకోవడానికి మాకు కష్టంగా ఉంది సార్. హెల్త్ కార్డు కూడా లేని ఎంప్లాయీస్ సార్ మేము. నాట్ ఈవెన్ ఈఎస్ఐసి కూడా. ఒక మేజర్ ఎమర్జెన్సీ వస్తే, ఒక స్ట్రోక్ వచ్చినా ఇంకేదన్నా వచ్చినా ఓన్గా మేము ఉన్నాయి అమ్మేసుకుని చూపించుకోవాల్సిన పరిస్థితి మాది. ఎందుకంటే మాకు ఈఎస్ఐసి కార్డ్స్ కూడా లేవు. వీళ్ళు ఇచ్చేది మాకు 24,800 సార్. పిఎఫ్ కూడా కట్ చేయట్లేదు కాబట్టి ఆ దాంట్లో మేము రెంట్స్ ఒక 4,000 కట్టి, కరెంటు బిల్ కట్టి, దాంతోపాటు చిన్న చిన్న స్టేషనరీ, టీమ్ లీడ్స్ జాస్ డబ్బులు ఇస్తారు అని రకరకాల ఎలిగేషన్స్తో మేము స్టేషనరీ తీసుకోవాలి, క్లీనింగ్ ఎక్విప్మెంట్ తీసుకోవాలి, అవన్నీ మాతోనే పర్చేస్ చేపిస్తున్నారు. అవన్నీ పర్చేస్ చేసుకున్న వచ్చిన 24,000లో అక్కడ రెంట్ కట్టుకుని మేము కూడా చాలా విలేజెస్ దూరంగా పనిచేస్తాం సార్. మా ఇంటి దగ్గర నుంచే వచ్చేది చాలా తక్కువ మంది ఉన్నాం. సో మేము ఒక రెంటెడ్ హౌస్లో ఉండి సెంటర్కి ఒక రెంటెడ్ తీసుకుని ఆ రెండింటితో పాటు మా ఫ్యామిలీస్కి, మా హెల్త్ ఇష్యూస్కి, మా పిల్లల స్కూలింగ్కి డబ్బులు సరిపోవట్లేదు సార్. చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. మేము కూడా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మిగిలిన ఎంప్లాయీస్ చూస్తే అందరూ మాట ముందు టెర్మినేట్ చేసేస్తాం, తీసేస్తాం. మేము ఏం చేయట్లేదని తీసేస్తానని పద్దాకా అంటున్నారండి. మేము ఒకళ్ళం కాంట్రాక్ట్లో ఉన్నామని సార్. ఇప్పుడు ఒక హెల్త్ సెంటర్ తీసుకుంటే మాతో పాటు వర్క్ చేసే వాళ్ళందరూ రెగ్యులర్ ఎంప్లాయీసే ఉన్నారు సార్. సో మమ్మల్ని తీసేస్తామని మాటకు ముందు తీసేస్తామంటారు, మీరు ఈ పని చేయట్లేదు అంటారు. మేము అన్నీ చేసి కూడా మేము చేయట్లేదు. రికగ్నిషన్ మాకు ఎక్కడా లేదు సార్. అన్ని వర్క్స్ వాళ్ళు వీళ్ళు సమానంగా చేయమంటారు. పేపర్లో వచ్చేసరికి వాళ్ళే చేశారు అని క్రెడిట్ వాళ్ళకే ఇస్తున్నారు. నాట్ ఈవెన్ మేము వర్క్ చేసామని కూడా తెలియట్లేదు సార్. మా బాధ అది. మేము చేస్తున్నాం గ్రౌండ్ లెవెల్ నుంచి. మాకు జీతాలు ఫిక్స్డ్ ఇచ్చేదేదో ఆ ఇన్సెంటివ్స్తో కూడా కలిపి ఒకే మంత్లో ఇమ్మన్నాం. 8 నెలల నుంచి మాకు పెండింగ్ ఉన్నాయి సార్. అవేంటి ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి, రెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. అవేదో ఒక నెలలోనే మాకు ఇచ్చేది ఆ 5,000, 10,000 ఏమైనా ఎంతైనా ఏమైనా ఒకేసారి ఇస్తే మా ఫ్యామిలీస్ కొంచెం మేము రన్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అడుగుతున్నాం సార్. పేమెంట్స్ ఏంటంటే సార్ 6 years కంప్లీట్ అయినాయి కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. దాంతోపాటు ఎన్హెచ్ఎం 23% హైక్ ఏదైతే ఇచ్చారో అందరికీ ఇచ్చి మాకు ఇవ్వలేదు, అది హైక్ అని మాకు కూడా ఇమ్మని అడుగుతున్నాం సార్. అదే నిర్దేశితమైన జాబ్ చాట్ ఇమ్మన్నాం. ఈపీఎఫ్ఓ ఏదైతే ఆపేశారో రీస్టార్ట్ చేయమని అడుగుతున్నాం సార్ మాకు కూడా. సో ఇవన్నీ గౌరవనీయులైన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి మీ మీడియా మిత్రుల ద్వారా మా బాధలను తెలియజేసి ఈ న్యాయమైన డిమాండ్లకు న్యాయం చేయాలని
హృదయపూర్వకంగా అందరి తరపు నుంచి అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ. అందరం సిహెచ్ఓస్గా ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనే ఒక డిజిగ్నేషన్ ఇచ్చి గత 7 సంవత్సరాల క్రితం మా రిక్రూట్మెంట్ జరిగింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద మేము పనిచేస్తూ వచ్చాము. మాకు ఇచ్చిన మొట్టమొదటి గైడ్లైన్స్లో జాబ్లో జాయిన్ అయినప్పుడు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చారో మీకు 6 సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తాము అనే గైడ్లైన్ ఇచ్చారు సార్. ఇప్పుడు దాని గురించి మేమందరం 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు మేము ఉన్నాము. మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సహకారం లేదు. చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. చాలాసార్లు మేము గౌరవనీయులైన పెద్దవారిని, ఎంపీలని, సార్ వాళ్ళని అందరినీ కలవడం జరిగింది. కానీ ఎటువంటి ఆధారం దొరకకే ఎంతో పెయిన్ ఉంటే మాత్రమే ఇక్కడికి వచ్చాం సార్. అందరూ ఎందుకు ఈ సమ్మె చేస్తున్నారు అని అడుగుతున్నారు. ప్రతి వారు కూడా ఎంతో కష్టపడి ఎవ్రీడే వాళ్ళు ఇచ్చిన వర్కింగ్ అవర్స్లో ఉంటూ ప్రతి పని ఇచ్చినట్టుగా పూర్తి చేస్తున్నాము. దయచేసి ఒక హ్యుమానిటీ అండ్ గ్రౌండ్స్లో మీరు ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాము. మా శాలరీ అనేది ఏదైతే మీరు ఇస్తామన్నారో, మీరు ఏదైతే పేపర్లో చెప్తున్నారో చూపిస్తున్నారో 40,000 అది నెల నెల ఇవ్వండి సార్. నెల నెల ఇవ్వమని కోరుకుంటున్నాం. 8 నెలల క్రితం 8 నెలల నుంచి మాకు జీతం పూర్తిగా రాలేదు. ఇవ్వట్లేదు అనట్లేదు, సగం సగం ఇస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి కనుక మీరు చూసుకుంటే 2 రోజులు జీతం ఆగితేనే మాకు జీతం పడలేదు అని ప్రతి వారు మాట్లాడుకుంటారే. ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఉంటూ ఇంత తక్కువ జీతంతో మేము ఎలా రాణించగలుగుతాం సార్? ఏ ఈఎంఐ ఆగిద్ది, ఏ రెంట్ బిల్ ఆగిద్ది, ఏ పవర్ బిల్ ఆగిద్ది, మా జీతం మాత్రం ఆగుతుంది కదా. ఆలోచించండి సార్, ఆలోచించండి. దయచేసి మా ఎందు దయ ఉంచి మాకు కావాల్సిన శాలరీ, ఇవ్వవలసిన శాలరీ, మీరు ఇస్తామన్న శాలరీ కరెక్ట్గా మంత్లీ ఇవ్వండి సార్. దయచేసి ఇవ్వవలసిందిగా. అలాగే రెగ్యులరైజేషన్ విషయంలో ఖచ్చితమైన నిర్దేశమైన ఆధారాలను మాకు కల్పించవలసిందిగా. ఉద్యోగ భద్రతను కల్పించండి సార్. ఒక ఉద్యోగి కష్టపడేదే ఉద్యోగ భద్రతను గురించి, మా కుటుంబానికి ఒక సపోర్ట్ ఉంటుందని. అది ఖచ్చితంగా మేమందరం మా ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నాం. మా 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. అది దృష్టిలో పెట్టుకొని మాకు ఆ విషయంలో రెగ్యులరైజేషన్ విషయంలో అడుగులు వేయవలసిందిగా గవర్నమెంట్ని ఇక్కడ నుంచి కోరుకుంటున్నాం.